ఏప్రిల్ 30వ తారీఖున అక్షయ తృతీయ. ఆ రోజు మనం ఏం చేస్తామండి, జ్యువెలరీ షాపులలోకి వెళ్ళి అమ్మవారి ప్రతిమను బంగారం రూపంలో తెచ్చిపెట్టుకుంటాం. అంటే ఆ రోజు కాసింతైన బంగారం కొంటే మనకు ఎప్పుడు కూడా ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఎల్లవేళలా కలుగుతుంది, మన ఇంట్లో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయని ఆ అమ్మవారు బంగారం రూపంలో ఉంటారు. కాబట్టి అమ్మవారిని ఆ బంగారం రూపంలో మనం ఇంటికి కొని తెచ్చుకున్నట్టయితే అమ్మవారిని సాదర స్వాగతం మన ఇంట్లోకి తెప్పించుకున్నట్టే. కాబట్టి ఆ రోజు కూడా నేను ఒకటే విషయం చెప్తున్నానండి, లక్ష్మీదేవిని మనం తామర పువ్వులు, తామర గింజలతో కానీ, గులాబీలతో కానీ మనం ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం జరిపించుకుంటే చాలా చాలా మేలు జరుగుతుంది. ఇది 1కి 1000 రెట్ల గొప్ప శక్తిని కలిగిస్తుంది. ఆ రోజు అక్షయ తృతీయ రోజు సాయంకాలం 6 గంటలకి నేను లక్ష్మీ కుబేర హోమం జరిపిస్తున్నాను. మరి ఎవరైనా కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, ఫైనాన్షియల్గా వెనకబడిపోతున్నటువంటి వారు, మరి రుణ బాధలలో ఉన్నటువంటి వారు ఈ యొక్క అమ్మవారి లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవడానికి మీ పేరు, గోత్రనామాలు ఎన్రోల్ చేయించుకోండి. సాయంకాలం నేను ఇక్కడ హోమం స్టార్ట్ చేపిస్తాను పండితులతోని. మీ ఇంట్లో విధిగా సాయంకాలం 6 గంటల తర్వాత 2